ఆడియన్స్‌కి చేరువ చేయడానికి థియేట్రికల్‌గా ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు? సో, ఏ స్థాయిలో దీన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది? మంచి రిలీజ్ ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. నా సినిమాలు ఎలా అయితే అవుతాయో ఈ సినిమా కూడా అలాగే అవుతుంది సార్. చాలా మంచిగా తీసుకెళ్తాను. ఖచ్చితంగా సినిమా నచ్చి అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను సార్. వేద జలంధర్, వేద గారు. సో మీ మొదటి తెలుగు అమ్మాయి మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో ఈ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు మొదటి సినిమానే ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్తో వచ్చింది. సో దానికోసం ఎంత మేక్ ఓవర్ అయ్యారు, తర్వాత మీకున్న థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది ఈ సినిమాకి? యాక్చువల్లీ ఫస్ట్ కాస్ట్ అయిన తర్వాత ముని గారు ఇందులో స్లాంగ్ ఉంటుందండి, క్యారెక్టరైజేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం వర్క్ చేయాలి అని చెప్పారు. నేను అప్పుడు ఇంకా ప్లేస్ చేస్తున్నాను. సో అది నాకు క్యారెక్టరైజేషన్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి, లేకపోతే మా డైరెక్టర్ గారికి కొంచెం టోన్ డౌన్ చేయాలన్నా, యాక్టింగ్ కొంచెం టోన్ అప్ చేయాలన్నా నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనేది అది చాలా హెల్ప్ అయింది. అండ్ అప్పుడు ఇంకా స్టిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల నేను తొందరగా అడాప్ట్ చేసుకున్నానని అనుకుంటున్నాను సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.